ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. బీటెక్ కంప్లీట్ అయ్యాక ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఇదే, ఎంబీఏ చేయాలా ఎంటెక్ చేయాలా. కొంతమంది ఎంబీఏ చేస్తే శాలరీ ఎక్కువ అంటారు, ఇంకొంతమంది ఎంటెక్ చేస్తే ఫ్యూచర్ బెటర్ అంటారు. కానీ ఏది నిజం? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎంబీఏ ఎంటెక్ మధ్య డిఫరెన్సెస్, జాబ్ శాలరీ ఫ్యాక్టర్స్, స్కోప్, సబ్జెక్ట్ డ్యూరేషన్, స్కిల్స్ ఏవి రిక్వైర్డ్, కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, శాలరీ ఫ్యాక్టర్స్ ఏది చూస్ చేసుకోవాలి ఈజీగా అర్థమవుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఎంబీఏ గురించి తెలుసుకుందాం. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది 2 years కోర్స్. మెయిన్గా ఇందులో బిజినెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్ ఆపరేషన్స్ లాంటి సబ్జెక్ట్స్ మీద ఫోకస్ ఉంటాయి. మీకు పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం, లీడర్షిప్, బిజినెస్ డెసిషన్ తీసుకోవడం, టీమ్ మేనేజ్ చేయడం ఇలాంటివి ఇష్టమైతే ఎంబీఏ మీకు సూట్ అవుతుంది. ఎంబీఏ తర్వాత బిజినెస్ అనలిస్ట్, ప్రోడక్ట్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, కన్సల్టెంట్ లాంటి రోల్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఎంటెక్. ఇప్పుడు ఎంటెక్ గురించి మాట్లాడుకుందాం. ఎంటెక్ అంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 2 years కోర్స్, లైక్ అడ్వాన్స్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంజనీరింగ్ నాలెడ్జ్ని డీపెండ్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి, టెక్నికల్ స్పెషలైజేషన్ కోసం ఉంటుంది. మెయిన్గా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇలా స్పెషలైజేషన్ చూస్ చేసుకోవచ్చు. కోడింగ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అంటే ప్యాషన్ ఉంటే ఎంటెక్ అనేది మంచి ఆప్షన్. ఇప్పుడు ఎంటెక్ వర్సెస్ ఎంబీఏ డైరెక్ట్ కంపారిజన్ చూద్దాం. మెయిన్గా ఎంటెక్లో మనకు 2 years, రెండు కూడా 2 years కోర్స్. అండ్ ఎలిజిబిలిటీ, ఎంబీఏ చేయాలన్నా ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఎంటెక్ చేయాలన్నా బీటెక్, బీఈ ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది మనకు ఆపర్చునిటీస్ ఇస్తాయి ఎంబీఏ అండ్ ఎంటెక్ కెరియర్ చూస్ చేసుకోవడానికి. అండ్ ఇందులో ఎంబీఏ మెయిన్గా బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేర్చుకుంటారు, ఎంటెక్లో టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్చుకుంటారు. ఎంబీఏలో కమ్యూనికేషన్, లీడర్షిప్, స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. ఎంటెక్లో కోడింగ్, అనలిటికల్ థింకింగ్, రీసెర్చ్, ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్. రెండు వాల్యుబుల్ డిగ్రీసే, డిఫరెన్స్ మీ కెరియర్ డైరెక్షన్స్లో ఉంటుంది. నెక్స్ట్ వీటికి స్కిల్స్ ఏవి అవసరం? లైక్ ఎంబీఏలో మన కమ్యూనికేషన్, లీడర్షిప్, డెసిషన్ మేకింగ్, బిజినెస్ థింకింగ్, ప్రజెంటేషన్ లాంటి స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎంటెక్లో కోడింగ్, ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీసెర్చ్, అనలిటికల్ థింకింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ శాలరీ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఏది ఎక్కువ శాలరీ ఇస్తుందని అడుగుతారు. నిజమేంటంటే శాలరీని ఒక డిగ్రీ డిసైడ్ చేయదు. కాలేజ్, స్కిల్స్, ఇంటర్న్షిప్స్, లొకేషన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిసి ఇంపాక్ట్ చేస్తాయి. ఎంబీఏ గ్రాడ్యుయేట్స్లో కూడా హై ఎర్నర్స్ ఉంటారు, ఎంటెక్ గ్రాడ్యుయేట్స్లో కూడా ఉంటారు. సో శాలరీని మాత్రమే చూసి డెసిషన్ తీసుకోవద్దు. ఇప్పుడు హూ షుడ్ చూస్ ది ఎంబీఏ అనే పాయింట్ మాట్లాడుకుందాం. లైక్ మీకు బిజినెస్, మేనేజ్మెంట్, ఎంటర్ప్రైనర్షిప్, ప్రెజెంటేషన్, పీపుల్ మేనేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ గురించి సీరియస్లీ థింక్ చేయొచ్చు. టీమ్ లీడ్ని చేయడం, బిజినెస్ స్ట్రాటజీలో వర్క్ చేయడం ఇష్టం ఉంటే ఎంబీఏ అనేది మంచి ఫిట్ మీకు. అండ్ హూ షుడ్ చూస్ ఎంటెక్ అనే దానికి వస్తే, కోడింగ్ అంటే ప్యాషన్ ఉండి, టెక్నాలజీ అంటే ఎగ్జైట్మెంట్, రీసెర్చ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ఎంటెక్ వైపు వెళ్ళిపోవచ్చు. టెక్నికల్ ఫీల్డ్స్లో డీపర్ నాలెడ్జ్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఆప్షన్. కామన్గా మిస్టేక్స్ ఏం చేస్తారు స్టూడెంట్స్ వైల్ చూసింగ్ దిస్ అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ చూస్ చేసుకున్నారు కాబట్టి నేను కూడా చూస్ చేసుకుంటాను, హై శాలరీ ఏది ఇస్తే ఆ నెక్స్ట్ డిగ్రీకి వెళ్తాను, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏది ఉంది అనేది కన్సిడర్ చేసుకోకుండా, వాళ్ళ స్కిల్స్ ఫిట్ అవుతాయా లేదని కన్సిడర్ చేయకుండా హయ్యర్ డిగ్రీస్ని ఆప్ట్ చేసుకోవద్దు. సో మీరు ఈ కామన్ మిస్టేక్స్ అనేది అవాయిడ్ చేయండి. ఫైనల్గా నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎంబీఏ చేస్తున్నారు కాబట్టి ఎంబీఏ చేయొద్దు, ఎంటెక్ చేస్తున్నారు కాబట్టి ఎంటెక్ చేయొద్దు. మీ ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్, కెరియర్ గోల్స్, మీరు మీ వర్క్ని ఎంజాయ్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కన్సిడర్ చేసి రైట్ డెసిషన్ తీసుకోండి. లాంగ్ టర్మ్లో మీరు ఎంజాయ్ చేసే కెరియర్ బిల్డ్ చేసుకునే అవకాశం ఎక్కువ రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడు. అండ్ మెయిన్లీ ఎంబీఏ చూస్ చేస్తారా లేక ఎంటెక్ చూస్ చేస్తారా, ఎందుకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఎంబీఏ వర్సెస్ ఎంఎస్ అబ్రాడ్లో కంపారిజన్ గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి జెన్యూన్ కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.